హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నది శ్రీ మహదేవ స్వామి శివాలయం. 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఈ ఆలయంకు ఉన్నది. ఇది రాష్ట్రకూటులు, వేములవాడ మరియు కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ శైవక్షేత్రంలో పూర్వం జైన తీర్థంకరుల విగ్రహాలు కూడా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయ చరిత్రలోకి వెళితే కురుట్లను పూర్వం కోరవట్టు అని పిలిచేవారు. ఈ చాళుక్యులు, రాష్ట్రకూటులు పాలించిన కాలంలో ఈ శివాలయ నిర్మాణం జరిగింది. ఈ ప్రాచీన శివాలయ ప్రాంగణంలో శివాలయంతో పాటు జైన తీర్థంకరుల విగ్రహాలు, శిల్పకళ ఆనవాళ్లు ఉండటం ఇక్కడి ప్రత్యేక చరిత్ర. ఈ ప్రాచీన శివాలయంలో శివలింగంతో పాటు ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. వివిధ దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన శివలింగంతో పాటు దేవీ దేవతలు కూడా మనకు దర్శనమిస్తారు. కొన్ని శివాలయాల ముఖద్వారం తూర్పు వైపు ఉండగా మరికొన్ని దక్షిణ భాగం వైపు ఉంటాయి. కానీ ఈ ఆలయ ముఖద్వారం పశ్చిమ వైపు ఉండటం విశేషం. ఈ ఆలయం అత్యంత శక్తివంతమైన ఆలయంగా చెబుతారు. ఈ ఆలయాన్ని దర్శించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు, కళ్యాణాలు ఘనంగా జరుగుతాయి. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే స్వామివారికి నిత్య అలంకరణ జరుపుతుంటారు. ఈ ఆలయం గ్రామం, మండలం కొరుట్ల, జిల్లా జగిత్యాల, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ ఆలయం యొక్క ఈ ముందు భాగం ఇలా ఉన్నది. ఈ గజస్తంభం కూడా మనకు ఆలయంతో పాటు ఈ గజస్తంభం కూడా పూర్వం నుంచెల్లే ఉన్నది. ఆలయంకు ముందు భాగం మనకు ఒక నందీశ్వరుడు, శివలింగం, ఇది అల్లుబండ మనకు దర్శనమిస్తాయి. చూడండి, ఈ గుడి లోపలి భాగం, ఇది పైన గోపురం, గుడి పైన గోపురం అంతా రాతితోటే నిర్మాణం చేసిండ్రు పూర్వం. ఈ శివాలయం ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగున్నది. చూడండి, సింహద్వారం, టెంపుల్ సింహద్వారం పైన శివుంది. ఇది లోపల గుడి. మనం ఇప్పుడు గర్భగుడిలా లోపల ఆర్కిటెక్చర్ చూడండి, స్తంభాల డిజైన్ కానీ
ఆ పిల్లర్స్ డిజైను అంతా రాతి, మొత్తం రాతితోటే మొత్తం అంతా గుడి లోపల అంతా. ఇది పైన గర్భగుడి పైన మనకు గర్భగుడిలకు ఎంట్రన్స్కి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఉంటారు, ప్రత్యక్షమవుతారు అమ్మవారు లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో మనకు విఘ్నేశ్వరుడు. ఈ దేవతామూర్తులన్నీ పూర్వం శివలింగం స్వయంభుగా వెలిసినప్పుడే ఇవన్నీ పూర్వం నుంచెల్లే ఉన్నాయి. అలాగే గర్భగుడిలోకి మనము లోపలికి వెళ్ళంగా ఇంకొక మనకు లెఫ్ట్ సైడ్లో కూడా కొన్ని దేవతామూర్తులు ఉంటారు. లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది, చిన్న శివలింగం ఉన్నది లోపట. ఇంకా కొన్ని దేవతామూర్తులు ఉన్నారు లెఫ్ట్ సైడ్లో. అలాగే మనకు రైట్ సైడ్లో కూడా మనకు కొన్ని దేవతామూర్తులు ఉన్నారు. సీతారాములు ఉన్నారు, ఇక్కడ కూడా శివలింగం ఉన్నది చూడండి. ఇంకా కొన్ని దేవతామూర్తులు ఉన్నారు, సీతారాములు. అంతా రాతితోటి ఈ ఆర్కిటెక్చర్ మొత్తం, గుడి నిర్మాణం మొత్తం రాతితోటి నిర్మాణం చేశారు. అంతా రాతితోటి. చూడండి, మనము గర్భగుడిలోకి పోతున్నాం. ఈ పైన ఇంత బండతో ఏర్పాటు చేశారు. గర్భగుడిలోకి మనం ఇప్పుడు గర్భగుడిలోని ఉన్న శంకరుని శివలింగాన్ని చూస్తున్నాం. గర్భగుడి ద్వారానికి కూడా మనకు అక్కడ కొన్ని దేవతామూర్తులై చెక్కబడి ఉన్నాయి విగ్రహాలు. గర్భగుడిలో శివలింగం మనకు స్వామివారు దర్శనమిస్తారు. చూడండి, శివలింగం స్వయంభుగా వెలిసినాడు. ఈ చాళుక్యులు, కాకతీయులు వాళ్ళు ఏలిన అప్పుడు పరిపాలించిన టైంలో కాకతీయులు 10-12వ శతాబ్దంలో అప్పటి గుడి లోపల కూడా ఆర్కిటెక్చర్ చూడండి. చుట్టూ అంతా రాతితోటి నిర్మాణం చేశారు. అంతా రాతి నిర్మాణం అండి, అంతా రాతితోటే నిర్మాణం. ఇది పైన గర్భగుడి శివలింగం పైన డిజైను చూడండి. డిజైన్ లాస్ట్ వరకు చూడండి మీరు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ చుట్టూ ఈ ప్రాంతంలో ఉన్న భక్తులు స్వామివారిని వెళ్ళి దర్శించుకోండి. సంతానం కానోళ్లకు, పెళ్ళిళ్ళు కానోళ్లకు, ఎలాంటి కోరికలైనా కానీ ఈ స్వామివారి దగ్గరికి వచ్చి కోరుకుంటే నెరవేరుతాయని నమ్మకం, ఒక గట్టి నమ్మకం అన్నట్టు. నెరవేరుతాయని మనకిది
కోనేరు, ఇది పూర్వం కోనేరు కూడా ఏర్పాటు చేసినారు. ఇది క్లోజ్ ఉంది. ఇక్కడ ఇప్పుడు మనకు చిన్న గేట్ ఏర్పాటు చేసినారు. గేటు బంద్ ఉన్నది. మీకు ఇక్కడ పైనుండే చూపిస్తాను. లోపల చూడండి, ఇది కూడా ఆర్కిటెక్చర్, రాతి నిర్మాణం, టోటల్ రాతి నిర్మాణం. టెంపుల్ కానీ మనకు ఈ కోనేరు కానీ అంతా రాతి నిర్మాణం. చూడండి, ఇప్పుడు ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏమిటంటే, ఆంజనేయ స్వామి మనకు ఎంట్రన్స్ ముఖద్వారం నుండి లోపలికి వచ్చినాక లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి కూడా స్వయంభుగా వెలిసినాడు. ఆంజనేయ స్వామి మన శివలింగాన్ని చూస్తూ ఉంటాడు. ఇక్కడ అదొక ప్రత్యేకం. మళ్ళీ మనము గుడి లోపలికి రాగా, లోపలికి ముఖద్వారం లోపట మనకు లెఫ్టులా రైటులా మనకు ఆ కాపలగా మనకు భైరవులు ఉంటారు. చూడండి, ఇది లోపట. వాటర్ లోపలికి వెళ్ళిపోయినాయి, తక్కువ ఉన్నాయి. రాతి నిర్మాణం. ఇక్కడ ధర్మశాల కూడా మనకు కొత్తగా నిర్మాణం జరిగింది. ఇది ధర్మశాల కూడా ఏర్పాటు చేసినారు. గోశాల కూడా ఉన్నది. ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేసినారు. లోపల ఆవులు కూడా ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్లో ఈ ఆలయ చైర్మన్ గారు ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడతారు. అది కూడా మీరు చూడండి. ఇక్కడ 12వ శతాబ్దంలో ఉన్న దేవాలయము, 800 సంవత్సరాల కింది దేవాలయము. ఈ శివాలయము పుట్టల పాలు పోస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడనే పుట్టల పాలు పోస్తారు. కంపల్సరిగా ఇక్కడికి అసలు కుటుంబ మొత్తం వాసులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడనే పూజలు చేసి ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ అల్లుపడ్డ ఉంది, అల్లు పడతారు. ప్లస్ ఇక్కడ గోశాల ఉంది, ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మనశ్శాంతి కానీ, ఇంకా ఏదన్నా కానీ, ఇంకా కళ్యాణం కానీ, ఇంకా పిల్లలు కానీ, ఇంకా ఏదన్నా కానీ ఇబ్బందులు ఏదున్నా కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. వచ్చి భక్తులు అందరూ వచ్చి ఇక్కడ ఏది కళ్యాణం కానీ, ఇంకా పిల్లలు కానీ, ఇంకా ఏదైనా కానీ మంచిగా జరుగుతుంది. ఇక్కడ పుట్టల పాల్గొస్తారు, ఇక్కడ అభిషేకం చేస్తారు. ఇక్కడ మంచిగా జరుగుతాయి. వచ్చిన వాళ్ళందరికీ అనుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి. ఇక్కడ బాగా పురాతనమైన దేవాలయం, 800 సంవత్సరాలకి దేవాలయం. ఇది బాగా పశ్చిమముఖం ఉండే దేవాలయం అన్నట్టు. ఈ దేవాలయాలు తక్కువ శాతం ఉంటాయి. ఇక్కడ మన బొర్రలో ఉన్నది ఇక్కడ పశ్చిమముఖం గల దేవాలయం. అన్ని తూర్పు గంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న దేవాలయం శివాయ, హరహర మహాదేవ,